దమ్మున్న బ్యాటర్లు ఉన్నా కూడా ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ సొంత గడ్డపై సత్తా చాటింది. శనివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ ఛేదించింది, పంజాబ్ను మట్టి కరిపించింది. ఈ విజయంలో అభిషేక్ శర్మది కీ రోల్. 141 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ మొదటి నుంచి దంచి కొట్టారు. ప్రియాంష్ అయితే 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అందులో 4 సిక్స్లు, 2 బౌండరీలు ఉన్నాయి. ప్రభ్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 36 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. మిగతా వాళ్ళు మాత్రం అంతంత మాత్రంగానే స్కోర్ చేశారు. నిర్ణీత ఓవర్లకు పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీ బౌలింగ్లో అయితే పరుగుల 100 పారింది. 4 ఓవర్లు వేసి 75 పరుగులు సమర్పించుకున్నాడు. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సన్ రైజర్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందా అని ఫ్యాన్స్ తెగ మదనపడ్డారు. అంచనాలను తారుమారు చేస్తూ సన్ రైజర్స్ దుమ్ము దులిపింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు సాధిస్తే అభిషేక్ సెంచరీతో కథం తొక్కాడు. 55 బంతుల్లో 141 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 10 సిక్స్లు, 14 బౌండరీలు బాదాడు అభిషేక్. క్లాసన్ 21 రన్స్, ఇషాన్ కిషాన్ 9 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ లక్ష్యాన్ని చేరింది. 18.3 ఓవర్లలో 247 పరుగులు చేసిన హైదరాబాద్ ఘన విజయం సాధించింది. వికెట్లు తీయడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. హర్షదీప్, చాహల్ చెరో వికెట్ తీయగా మిగిలిన ఎవరికి పడలేదు. ఊపు మీద ఉన్న హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకునేందుకు పంజాబ్ ఆటగాళ్లలో 8 మంది బౌలింగ్ చేయాల్సి వచ్చింది.